సజ్జనార్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నాగార్జున గారు స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న. నా కుటుంబ సభ్యుల్లో ఒకరు కూడా రీసెంట్గా ఈ డిజిటల్ అరెస్ట్కి లోనయ్యారు. 2 days పాటు ఉన్నారు. 48 గంటల తర్వాత కానీ ఆ వ్యక్తికి అర్థం కాలేదు, బయటకు రాలేదు అని. ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? స్థాయిలో ఎటువంటి భేదాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా ప్రతి ఎకనామిక్ స్ట్రేటా వాళ్ళు మన భారతదేశంలో సరిగ్గా విజిలెంట్గా లేకపోతే ఎటువంటి స్కామ్స్టర్ అయినా మన దగ్గరికి వచ్చి మన డబ్బుని, టైంని, మనశ్శాంతిని ఈ మూడింటిని అండర్లైన్ చేసి పెట్టుకుంటే లాగేసుకోవచ్చు. అందుకని వాటి వీడియోలో నేను ఈ పర్టికులర్ పాయింట్ మీద మాట్లాడదాం అనుకుంటున్నా, అడ్రస్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఏదైనా అయి ఉండొచ్చు, హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండొచ్చు, పెద్ద జాబ్ చేస్తుండొచ్చు, కాలేజ్లో చదివే ఒక సాదా సీదా స్టూడెంట్ అయి ఉండొచ్చు, లేదా చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయి ఉండొచ్చు. ఇవాళ ఒక సినిమా రిలీజ్ అయిన సినిమాని ఓటీటీలోకి రాకముందు పైరసీ చేసి చూడడం వల్ల మీ పేరు, ఇది రాజమౌళి గారు చెప్పిన మాట ఇది, వన్స్ యువర్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ ఇస్ అవుట్, మీ పేరు మీద క్రెడిట్ కార్డులు వస్తాయి, బ్యాంక్ అకౌంట్లు పుట్టుకొస్తాయి, సిమ్ కార్డ్ ఫ్రాడ్లు అవుతాయి. సింపుల్ థింగ్, మీ పేరు, మీ ఫోన్ నెంబరు, ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే చాలండి సైబర్ క్రైమ్ కమిట్ చేయడానికి. అంటే ఒక రకం కాదు అది. డబ్బులు ఆశ చూపిన స్టూడెంట్స్కి మీరు షాక్ అవుతారు. 24 గంటలు మీ బ్యాంక్ అకౌంట్ మాకు రెంట్కి ఇవ్వండి, 10,000 కొట్టండి అని ఒక ఆఫర్ ఒకటి రన్ అవుతుంది. మెసేజ్లో వస్తుంది, చూస్తారు, బాగానే ఉంది కదా, జస్ట్ అకౌంట్ ఇవ్వాలి, వాళ్ళు దేనికో అర్జెంట్లో అవసరంలో ఉండుంటారని చెప్పి ఇచ్చేస్తారు. రేపు పొద్దున వాళ్ళ బ్యాంక్ అకౌంట్తో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా మిమ్మల్ని బయటికి లాగుతారు. ఇది బయటకు వచ్చి సంజాయిషీలు ఇచ్చుకోలేక ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు స్టూడెంట్స్కి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, అజియో ఇలాంటి వెబ్సైట్స్ని కూడా హ్యాక్ చేసి ఆ ఫైనల్ పేజ్లో మీ కార్డ్ డీటెయిల్స్ రాసేలా చేసి అకౌంట్లో ఉండే డబ్బులు మొత్తాన్ని లాగేస్తారనే విషయం ఎంతమందికి తెలుసు? మీకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఎయిర్లైన్స్లో, బ్యాంకుల్లో రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పి, యూనిఫామ్లు, డిపాజిట్, ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి డబ్బులు లాగేస్తున్నారు. ఇవాళ ఒక సగటు వ్యక్తి జేబులో డబ్బులుంటే ఆ వ్యక్తిగా ఎలర్ట్గా లేకపోతే పైనుంచి కింద వరకు నిలువు దోపిడీ చేసేసేలా ఉన్నారు. అరే ఏదో ఆన్లైన్లోకి వచ్చి డేటింగ్ యాప్లోకి వెళ్ళి నిజంగా ప్రేమిద్దాం, పెళ్లి చేసుకుందాం అని యాప్స్లోకి వస్తే చక్కగా 4-5 రోజులు చాటింగ్ చేసి మంచి ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకొని ఇంట్లో పలానా ఇబ్బంది ఉంది, డబ్బులు పంపించండి అని అడిగా డబ్బులు తీసుకొని గల్లంత అవుతున్నారు. ఇది అటు అబ్బాయిలు ఇటు అమ్మాయిలు ఇద్దరు. క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయమంటాడు ఒకడు, టెలిగ్రామ్లో అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి, కిడ్నీ ఇచ్చేయమంటాడు ఇంకొకడు. అరే బ్రతకాల వద్దనే డౌట్ లోపల రాక మానదు. అసలు వీటిలో అన్నిటికన్నా మోస్ట్ ఫండమెంటల్ స్కామ్ ఏంటో తెలుసా? ఏదో హైటెక్ స్కామో, ఏఐ బేస్డ్ స్కామో కాదు అది. మన తాతలు, పేరెంట్స్ జనరేషన్ నుంచి మీరు, నేను, స్టూడెంట్స్, చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కట్టే ప్రీమియం ఒకటి ఉంది, అదే ఇన్సూరెన్స్. ఈ ఇన్సూరెన్స్లో జరిగే స్కామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం స్పెషల్గా మాట్లాడాలి, దానికి ఒక వీడియోని డెడికేట్ చేయాలి. ఈ వీడియోలో నేను అదే చేద్దాం అనుకుంటున్నాను. ఒక 7 స్కామ్స్ని లెటెస్ట్ బస్ట్. మీ దగ్గరికి ఎవరైనా ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చి పలానా విషయం, నేను ఈ వీడియోలో చెప్పే మాట ఏదైనా మాట్లాడితే మీకు అర్థమైపోతుంది. ఈ వీడియో చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. అందుకే క్లియర్గా చెప్పిన వీడియో ఎండ్ దాకా చూడండి. ఆల్ 7 మనం ఒక చిన్న మిస్టేక్ చేసినా వాళ్ళు మన దగ్గరకు వచ్చి డబ్బులు సేవ్ చేస్తున్నట్టు అడగొచ్చు. వాళ్ళు మన దగ్గరకు వచ్చి మీరు ఇంత కట్టక్కర్లేదు, ఇంతే కట్టండి అని చెప్తారు. మన డబ్బులు వాళ్ళు సేవ్ చేస్తున్నట్టు కటింగ్ ఇస్తారు. లేదు కొంచెం ఎక్స్ట్రా కట్టండి, ఒక 5,000 ఎక్స్ట్రా కట్టండి, 10 లక్షలు మీరు క్లెయిమ్ చేయొచ్చు అంటారు. ఎక్స్ట్రీమ్ ఏదైనా వచ్చి బట్ ఆఖరిగా మోసపోయేది మనమే. ఎందుకంటే సబ్జెక్ట్ మ్యాటర్లో అంత డెప్త్ ఉండదు కదా. దాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో దీన్ని సింప్లిఫై చేసి కాంప్లికేటెడ్ రూట్లోకి వెళ్ళకుండా స్కామ్ ఎలా జరుగుతుంది మాత్రం మనం మాట్లాడుకుందాం. ఈ జనరల్గా చెప్పండి, మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో మీకు డైలీ ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మీరు ఆఫీస్ నుంచి, కాలేజ్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత 10 నిమిషాలు నాకు కేటాయిస్తున్నారు కదా, దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే రోజు నా వీడియో మిస్ అవ్వద్దు అనుకుంటే జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అసలు ఈ కాంటెక్స్ట్ మీకు ఏమాత్రం అర్థం కావాలని ఇన్సూరెన్స్ ఏంటంటే బేసిక్ మీకు తెలియాలి. మనలో చాలా మందికి ఐడియా ఉంటుంది కాబట్టి సింపుల్గా క్లుప్తంగా చెప్పేసిన 2 మాటల్లో మనకి ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక అగ్రిమెంట్, ఇది మనం తీసుకునే ఇన్సూరెన్స్. ఏంటి అగ్రిమెంట్? ప్రతి సంవత్సరం మనం కొంత అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలి. రేపు పొద్దున్న ఏదైనా జరగరాంది జరిగినా, మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా ఆ భారాన్ని మొత్తం వాళ్ళు మోస్తారని రాసుకునే అగ్రిమెంట్. దీనివల్ల వాళ్ళకేం వస్తుందనే డౌట్ మీకు రావచ్చు. ఒక పెద్ద డబ్బాలో ఒక 100 మంది 100 రూపాయలు వేసి ఆ 100 మందిలో ఒకటికే మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఆ ఉండే డబ్బులనే ఆ వ్యక్తి మీద వాడతారు. దట్ ఈస్ ద బేసిక్ ఐడియా. ఈ కట్టే 100 మందికి కూడా ఆ 1% ఛాన్స్ ఎందుకు తీసుకోవడం? సడన్ గా ఒక 2 లక్షలు 3 లక్షలు బిల్ అయింది, హాస్పిటల్ బిల్, ఎక్కడ నుంచి కడతాం అనే ఒక డౌట్ ఉంటుంది కదా లోపల. ఆ సేఫ్టీ కోసం అందరూ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. కానీ స్కామ్ అవ్వకుండా ఇన్సూరెన్స్ ఎలా తీసుకుంటాం మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ 7 రకాల స్కామ్స్. స్కామ్ నెంబర్ 1 ఇస్ కో-పే స్కామ్. ఇదేంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్తో మాట్లాడుతున్నాం. ఆ వ్యక్తి మన దగ్గరకు వచ్చి ఏమంటాడు, మీరు పలానా అమౌంట్ కట్టాలి, ఎక్స్ అమౌంట్ కట్టాలి, ఇది మెడికల్ ఎమర్జెన్సీకి మనం ఆడుకుందాం, అందరం దానికే కడతాం కాబట్టి ఇది ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. మోస్ట్ ఆఫ్ అస్ మెడికల్ గురించి మనకు ఆలోచన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు, మీరు కట్టే ప్రీమియంను మొత్తం కట్టాల్సిన అవసరం లేదండి, ఒక 1000-2000 తగ్గించండి పర్లేదు, కోపే ఆప్షన్ ఉంది మా దగ్గర, ఓ 10-20%, మీకు ఇంకా ఎక్కువ 20% మీరు తీసుకుంటే ఇంకా ఎక్కువ తగ్గించవచ్చు. ఆ 1000 రూపాయల బదులు 2000 తగ్గించవచ్చు. మీరు ఎగ్జాంపుల్ చెప్తా, మీరు 10,000లో మీరు 10,000 కట్టాల్సిన అవసరం లేదు, సంవత్సరం 9,000 కట్టండి చాలు, 10% కోపే తీసుకుంటే. కోపే అంటే ఏంటో చెప్తా. లేదా 8,000 కడితే చాలు, 20% కోపే మీరు తీసుకుంటే అంటాడు. మనం ఏమనుకుంటాం, అరే మన హాస్పిటల్కి వెళ్ళేదే చాలా రేర్గా కదా, 2,000 సేవ్ చేద్దాం అనుకుంటారు. బట్ వన్స్ ఆ మెడికల్ ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఆ బిల్లు కానీ 1,00,000 రూపాయలు వస్తే 20% అంటే ఎంతో తెలుసా?
20,000, 10 లక్షలు అయితే 2 లక్షలు, 25 లక్షలు అయితే 5 లక్షలు, 50 లక్షలు అయితే 10 లక్షలు. అది మీ జేబు నుంచి కట్టాల్సిందే. మీరు ఎంత ఇన్సూరెన్స్ ఎవ్రీ ఇయర్ కట్టినా కూడా, అది ఎన్ని సంవత్సరాలు కట్టినా కూడా కోపే అంటే మీరు అది మోసపోతున్నారు మీరు. ప్లస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మధ్యతరగతి వాళ్ళకి మనకి భారం, ఆ బిల్లు చూసినప్పుడు కానీ భారం మనకు అర్థం కాదు. ఫుట్ టు మౌత్ ఉంటుంది చాలా మందికి. 30వ తేదీ వచ్చేసరికి నెక్స్ట్ మంత్కి ఏంటి అనే ఒక ఆలోచన ఉంటుంది. లేదా కుటుంబం మొత్తంలో ఒకలో ఇద్దరు వ్యక్తులు పనిచేస్తుంటారు. అలాంటి వ్యక్తులకి ఆ రోజు ఆ వ్యక్తితో సేవ్ చేయించేస్తుంది ఈ కంపెనీ. కానీ కట్టాల్సిన రోజు ఎంత అడిగినా రూల్ ఇది అని చూపిస్తుంది. How come they have their hand to mouth? Existence is an issue for them. How will they start such expensive policies? ఆ రోజు ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ మీతో చెప్పిన మాట అతను కనబడ్డు మీకు గల్లంత అవుతాడు. ఆయన మీరు కట్టాలి. డిస్కౌంట్ అనే ముసుగులో ఇది ఒక ఫైనాన్షియల్ ట్రాప్. ఇది ఇప్పుడు రెండో స్కామ్. ఇంకోటి వస్తాడు, రూమ్ రెంట్ లిమిట్ అంటాడు. మీరు చెప్పినప్పుడు బాగా చెప్తారు. 3,000 ఫర్ ఎగ్జాంపుల్ 3,000 రూమ్ రెంట్ లిమిట్ అనుకుందాం మనం. ఆ వ్యక్తి వచ్చి ఏమంటాడు, సార్ మీరు 3,000 తీసుకోండి, మంచి రూమ్స్ వస్తాయి, డీసెంట్ ఉంటుంది, మీరు ఎన్ని రోజులైనా ఉండొచ్చు అంటారు. మన హాస్పిటల్కి వెళ్తాం, మనం ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది, ఒక నెల రోజులు ఉండాల్సి వస్తుంది. ఆ హాస్పిటల్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, మెడికల్ పాలసీ తీసుకుంది, ఫాదర్ అనుకుందాం, కొడుకు పట్టుకెళ్తాడు. అక్కడ 2 రూమ్స్ చూపిస్తారో, 3,000 ఉండే రూమ్ లో సరైన వసతులు ఉండవు, అదంతా క్లీన్ గా ఉండదు. అది ఎక్కడో మీకే లోపల కొంచెం చివుక్కుమంటది. లోపల తండ్రిని అక్కడ ఉంచాలంటే పక్క రూమ్ పట్టుకెళ్తారు. అక్కడ 6,000 రూమ్ ఉంటుంది. 6,000 రూమ్ లో అంతా కరెక్ట్ గా ఉంటది. కానీ మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు అని అడిగితే 3,000 తర్వాత ₹1,000 మీరే కట్టాలి, 6,000 అంటే ఆ 3,000 మీరే కట్టాలి అంటారు. బిల్లు 2 లక్షలు అయితే అందులో 1 లక్ష మీరే కట్టాలి. అదొకటే కాదు, ప్రతి రూమ్ లో ఆ రూమ్ కి తగ్గట్టు కేటగిరీ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ బిల్ నుంచి డిన్నర్ బిల్ వరకు. సో ఈ రూమ్ లిమిట్ కేటగిరీ ఏం చేస్తుంది, మీకు మిమ్మల్ని డామినో ఎఫెక్ట్ లో పట్టుకెళ్ళిపోతుంది. మీరు ఎక్స్ట్రా రూమ్ తీసుకోవడం వల్ల, ఆ రూమ్ ఎక్స్ట్రా ఒకటే కదా, ఎక్స్ట్రా రూమ్ తీసుకోవడం వల్ల వచ్చిన ఎక్స్ట్రా బిల్లు కూడా మీరే కట్టాలి. ఆ వసతులకి, బ్రేక్ఫాస్ట్లకి, లంచ్లకి, డిన్నర్లకి, మెడిసిన్స్ కి. ఇది మీరు మెడికల్ ప్రీమియం తీసుకునే ముందు మీరు ఆలోచించాల్సిన విషయం ఇది. అందుకే మీరు పాలసీ తీసుకున్నప్పుడు రూమ్ రెంట్ క్యాప్, ఈ క్యాప్ ఆ క్యాప్ లేకుండా చూడండి. మీరు ఇది ప్రతి ఒక్కటి మీరు చదవాలంటే అట్లీస్ట్ మీకు తంబ్ రూల్, ఆ బండ గుర్తు కింద రూమ్ రెంట్ క్యాప్ అని ఉండాలి. మనలో చాలా మందికి తెలియదు ఎలా సైన్ చేయాలి. 30-40 పేజీల డాక్యుమెంట్ అని కూడా ఏం చదవకుండా సంతకం పెట్టి ఇచ్చేస్తాం మనం. తర్వాత వెళ్ళి సాయం కోసం అడిగితే ఇదిగో ఇలాగే సరైన రెస్పాన్స్ ఉండదు, ఎటువంటి సాయం ఉండదు. అందుకని మీరు ఒకసారి డిటోన్ చూడండి. ఐ అడ్వైజ్ యూ, ఇట్స్ బ్యాక్ బై Zerodha. డిటోన్ నుంచి మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళు మీకు ప్రతి అక్షరం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు సంతకం పెట్టే లోపల. తర్వాత ఇలాంటి ఎమర్జెన్సీలు వచ్చినప్పుడు మీకు ఇబ్బంది ఉండదు, లోపల భయం ఉండదు. తర్వాత ప్లాన్స్ కూడా పక్కన పెట్టి చూపిస్తారు. మీకు ఏది సెట్ అవుతుందో మీరు అన్ని అర్థం చేసుకొని మీరు తీసుకోగలుగుతారు. ఇన్ఫాక్ట్ మీరు 2 ప్లాన్స్ ని పక్కన పెట్టి కంపేర్ చేస్తూ మీకు బాగా సూట్ అయిన ప్లాన్ ని మీరు తీసుకోవచ్చు. అంతెందుకండి, మీరు డిటో నుంచి పాలసీ కానీ తీసుకుంటే డిటోలో ఉండే అడ్వైజరీ మీ క్లెయిమ్స్ ని సపోర్ట్ చేయడంలో హెల్ప్ చేస్తాడు. అక్కడ ఒక్క దగ్గర కాదు, పేపర్ వర్క్ లోను, రెన్యువల్స్ లోను కూడా. అండ్ యూ నో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్, కాల్ మీద కాల్ చేసి మీరు ఇది కొనాలి అని చెప్పి మిమ్మల్ని ప్రెషరైజ్ చేయాలి. 1-on-1 గైడెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీకు ఇస్తారు. నేను రికమెండ్ చేసేది ఒకటే, ప్రతి ఒక్కరి దగ్గర ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. మీరు కానీ ఫస్ట్ టైం ఒక ప్లాన్ తీసుకుందాం అనుకున్నా, కరెంట్ ప్లాన్తో మీరు అంత సాటిస్ఫైడ్గా లేకపోయినా కూడా కింద ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతా. అక్కడే కాదు, కింద పిన్ కామెంట్లో కూడా లింక్ ఉంటుంది టు బుక్ అ ఫ్రీ కన్సల్టేషన్ విత్ డిటో. అక్కడ తెలుగు అడ్వైజరీస్ కూడా ఉంటారు, మన భాషలో మనకు అర్థమైనట్టు చెప్తారు. అండ్ ఆ కన్సల్టేషన్ జరిగినప్పుడు కూడా ఈ వీడియోలో నేను మాట్లాడిన ప్రతి పాయింట్ని మీరు డిస్కస్ చేయండి, జాగ్రత్త పడండి. ఎనీవేస్ ఇక్కడ 3వ స్కామ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్. దీని పేరు డిసీజ్ సబ్లిమిట్ అంటారు. అంటే మీరు పాలసీ 10 లక్షల పాలసీ మీరు తీసుకుంటారు, ఆన్ పేపర్ అలాగే ఉంటుంది. కానీ మీరు కొంచెం దాంట్లో ఉండే క్లాజులు కానీ మీరు కొంచెం జూమ్ ఇన్ చేసి కానీ చూస్తే పలానా డిసీజ్కి, పలానా సర్జరీకి పలానా అమౌంట్ మాక్సిమం. మీకు హెర్నియా కానీ వస్తే 40,000, క్యాటరాక్ట్ అయితే 20,000, హార్ట్ సర్జరీ వస్తే 1.5 lakhs, మోకాలని రిప్లేస్ చేయాలంటే 75,000. ఇలాగా కేటగారికల్గా డివైడ్ చేసి మీకు వాళ్ళు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఏజెంట్ మీతో ప్రీమియం కట్టించేసుకొని చివరికి పాలసీ తీసుకొని మన కుటుంబ సభ్యులకు ఎవరైనా ఒక ఆపరేషన్ చేయాల్సి వచ్చే ఖర్చు ఒక 5 లక్షలు వస్తే దాని లిమిట్ ఒక 1,00,000 ఉంటుంది, మిగతా మీరే కట్టుకోమంటాడు. వెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీ అడిగితే మాకు తెలియదని చేతులు అయితే. ఇది కూడా అగైన్ ఆన్ పేపర్ హైయెస్ట్ 10 లక్షలు అని ఉంటుంది, కానీ డివైడ్ చేసి ఉంటుంది మొత్తం. దీనికి ఒకటే, జనాలకి లోపల మనం ఎంత తక్కువ కట్టాలి అనే దాంతో పాటు మనకి ఎంత వస్తుంది, అది కరెక్ట్గా వస్తుందా రావట్లేదు అని కూడా చూడాలి. మనం చాలా ఎమోషనల్గా ఆలోచిస్తుంటాం. మనం హై కవరేజ్ ఉండాలి, లో ప్రీమియం ఉండాలి, దానికి ఏంటి చెప్పండి ప్లాన్ అంటే చెప్పేస్తారు. ఇది దాని సబ్ అనే వర్డ్ వాడరు వాళ్ళు. అలాగే 4వ స్కామ్ వెయిటింగ్ పీరియడ్ ట్రాప్. అంటే ఒక ఫ్రీజ్ పీరియడ్ ఉంటుంది, దానికి తగ్గట్టు ప్రీమియం ఉంటుంది ఖర్చు. అది 2 ఏళ్ళు ఉండొచ్చు, 3 ఏళ్ళు ఉండొచ్చు, 4 ఏళ్ళు ఉండొచ్చు. ఒక అమ్మాయికి థైరాయిడ్ ఉంది అనుకుందాం, థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కవర్ వద్దు అనుకుని ఒక ప్రీమియం తీసుకుంది. ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ చెప్పలేదు మీకు 3 ఏళ్ళలో ఫ్రీజింగ్ పీరియడ్ ఉంది అని. అది తీసుకొని థైరాయిడ్కి వెళ్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేద్దాం అనుకునే టైంకి 3 ఏళ్ళు ఆగాలమ్మా అని చెప్తారు. అంటే 3 ఏళ్ల పాటు థైరాయిడ్ రిలేటెడ్ ఎటువంటి ఇబ్బంది వచ్చినా షీఈ్ అన్ఇన్షూర్డ్. డబ్బులు కట్టాలి, 3 ఏళ్ల పాటు డబ్బులు కట్టాలి. అందుకని మీరు ప్రీమియం తీసుకున్నప్పుడు షార్టెస్ట్ వెయిటింగ్ పీరియడ్ దేనికి ఉందో మీరు చూడండి. అసలు వెయిటింగ్ పీరియడ్ ఎంతవరకు ఉంది అండ్ మీ ఇబ్బందిగా సెట్ అవుతుందా. ఇన్ఫాక్ట్ ఈ వెయిటింగ్ పీరియడ్ ప్రతి ప్రీమియంలో ఉంటుంది. కానీ ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఎవరైతే సెల్ చేస్తున్నారో ఈ ప్రీమియమ్స్ వాళ్ళు ఓవర్ సెల్ చేస్తారు. Day 1 నుంచి మేడం అని చెప్పేస్తారు. మనకి హాస్పిటల్కి వెళ్తే కానీ తెలియదు, తర్వాత మీరు పేపర్ చదువుకోవాలి కదా అని చెప్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. చాలా పెద్ద స్కామ్ ఇది, వెయిటింగ్ పీరియడ్ స్కామ్. 5వది ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ స్కామ్.
సార్ దీని గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు. మనం హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఏదైనా ఒక ఇబ్బందికి హాస్పిటల్కి వెళ్ళాం మనం, ఏదో ఒక సర్జరీ చేయించుకోవాలి, అది నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఏదో ఒకటి. బట్ దానికన్నా ముందు ఒక 2-3 వారాల ముందే మనకి వర్క్ స్టార్ట్ అవుతుంది కదా. ఎంఆర్ఐ స్కాన్ అని, బ్లడ్ టెస్ట్ అని, ఈ చెకప్ అని, ఆ చెకప్ అని 3 వారాల నుంచే మనం అన్ని బిల్స్ కట్టుకొని అన్ని రిపోర్ట్లు తీసుకుంటాం. తర్వాత హాస్పిటల్లో ఉంటాం, సర్జరీ అవుతుంది. సర్జరీ అయిపోయిన తర్వాత 2-3 వారాల వరకు మనకి హాస్పిటల్ బిల్ అని, మెడిసిన్స్ అని, బట్టలని, ఇవని అవని మనకి ఆ బిల్స్ ఉంటాయి. అవన్నీ మనం కట్టుకుంటాం. ఈ బిల్స్ అన్ని పట్టుకొని మన ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తే, సారీ సార్, హాస్పిటల్కి 1 వీక్ ముందు 15 రోజుల తర్వాత దాకే మా ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది, దానికన్నా ముందు మీరు చేసిన బిల్స్ నలిఫై అయిపోతాయి, ఈ 15 రోజుల తర్వాత మీరు చేసిన బిల్స్ కూడా నల్ అండ్ వాయిడ్ అవి, ఇక్కడ వరకు మాత్రం మేము కవర్ చేస్తుంటాం. మరి ఈ బిల్ ఎవరు కడతారు? మీరు ఫుల్ ప్రీమియం కట్టారు కదా. ఆ నంబర్స్ ఈ ఏజెంట్స్ చెప్పరు, మనకి ఒక క్లారిటీ ఉండదు. మనకి తెలియక మనం ఇన్సూరెన్స్ కట్టేస్తాం. మనం ఆ ప్రీమియం మనం కడుతుంటాం ప్రతి సంవత్సరం. ఏమనుకుంటాం, మన హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కట్టేస్తారనుకుంటాం. మనం అది తెలియక ఎంతమంది మోసం చేస్తున్నారు తెలుసా ఈ ఇన్సూరెన్స్. వీళ్ళు చెప్పరు. ఇన్ఫాక్ట్ వాళ్ళు చెప్పకపోతే మనం నెల రోజుల ముందు, నెల రోజుల తర్వాత దాకా మనం బిల్స్ చేస్తూ ఉంటాం కదా, ఆ బిల్స్ వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. సరిగ్గా చెప్పామనుకో, అదే టైంలో మనం బిల్స్ చేస్తాం. మనం వాళ్ళు ఎక్కువ డబ్బులు కట్టాల్సి ఉంటుంది, అది వాళ్ళు అవాయిడ్ చేయాలి. ఇకపోతే 6వది రెస్టోరేషన్ బెనిఫిట్ మిస్యూజ్. అగైన్ పదం చాలా కాంప్లికేటెడ్ ఉంది. సింపుల్గా చెప్పేస్తే ఒక ఫ్యామిలీ రిటైనర్ పాలసీ ఒకటి ఉంది. 5 లక్షలు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనుకుందాం. 5 లక్షలు ఇంట్లో తండ్రికి హార్ట్ సర్జరీ అయింది, క్లెయిమ్ ఇచ్చేశారు, నీట్గా అయిపోయింది, 5 లక్షలు తీసేసుకున్నాం, అయిపోయింది. దీనికి రీఫిల్ బటన్ ఉంది సార్ అని ఏజెంట్ చెప్తారు మనకి. మీరు తీసుకున్న ప్రీమియంకి రీఫిల్ అయిపోతుంది మళ్ళీ వన్స్ క్లెయిమ్ చేసిన తర్వాత అంటాడు. మళ్ళీ 2-3 నెలల తర్వాత ఇంట్లో వేరే మనిషికి అదే హార్ట్ డిసీజ్ రావడం, లేదా ఇంట్లో అదే తండ్రికి వేరే సర్జరీ కావడం ఏదో జరుగుతుంది. అలాగే బిల్ తీసుకొని మనం రీఫిల్ అయిపోద్ది అనుకోని వెళ్తే అతని దగ్గరికి, అర్రే సేమ్ పర్సన్ అయితే కుదరదండి అంటాడు, లేదా సేమ్ హార్ట్ సర్జరీ వేరే వ్యక్తికైనా కుదరదండి అంటాడు. మనకు నిజంగా ఆ టైంకి ఏం చెప్పాలో కూడా తెలియదు. మన సేవింగ్స్ అన్ని పెట్టి బిల్ కట్టుంటాం. మనం అన్లిమిటెడ్ అన్కండిషనల్ రిస్టోరేషన్ అయితే మాత్రమే మీరు పాలసీ తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, సమస్యలు అనేవి, ఇబ్బందులు అనేవి, మనకి ఎమర్జెన్సీలు అనేవి చెప్పి వస్తాయి. సంవత్సరానికి ఒకసారి వస్తానబ్బా అని వస్తుందా? మన కార్లో ఏదైనా ప్రమాదం కానీ అలాంటివి అలా రావు కదా. మన ఫ్యామిలీని మనం సేఫ్గా ఉంచాలంటే ప్రతి అక్షరం మనం చదవాలి మనం తీసుకునే ముందు. ఇకపోతే 7th and last is డే కేర్ ట్రీట్మెంట్ లూప్ హోల్. ఇది వరకు మనకి హాస్పిటల్స్ ఎలా ఉండేవి, మన హాస్పిటల్కి వెళ్తే చిన్న ట్రీట్మెంట్ అయినా 24 hours పాటు ట్రీట్మెంట్ జరిగేది. ఇప్పుడు అంతా ఫాస్ట్ అయిపోయేసరికి, టెక్నాలజీ పెరిగేసరికి 3-4 గంటల్లో కూడా పెద్ద పెద్ద సర్జరీలు అయిపోతున్నాయి. క్యాటరాక్ట్ లాంటివి, డయాలసిస్, కీమోథెరపీ, మైనర్ సర్జరీస్, అంతేందుకు ఎండోస్కోపీ ఇలాంటివన్నీ 6 hours అయిపోతాయి. మనం అదే బిల్ కట్టేసి క్లెయిమ్ చేస్తే 24 hours కదా, 24 hours ఉండాలండి మినిమం అంటారు. అరే మా త్వరగా అయిపోయిందయ్యా అని చెప్పి వాళ్ళు వినరాళ్ళు. ఆ పాలసీలో ఈ పర్టికులర్ పాయింట్ ఉంది చూడండి అని మనకి చూపిస్తారు. ఒక ఆవిడ ఒక 35,000 పెట్టి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకుంది, దాన్ని క్లెయిమ్ చేయడానికి వెళ్తే 24 గంటలు మినిమం ఏదైనా అవ్వాలి, లేకపోతే మేము క్లెయిమ్ చేయమంటారు. పాత పాలసీలు ఇంకా దాన్ని అప్డేట్ చేయక జరుగుతున్న ఇబ్బందులు. ఇంకా చాలా వరకు కంపెనీస్ దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాయి కస్టమర్లకు చెప్పకుండా. ఎందుకంటే అప్పుడు రాసినప్పుడు ఆ ఆపరేషన్ అంత టైమే జరిగేది, వన్ డే జరిగేది అనుకుందాం. తర్వాత టైం తగ్గింది, కానీ వీళ్ళు దాన్ని మార్చకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ జరిగే సర్జరీస్ మొత్తానికి వాళ్ళు ప్రీమియం కడుతున్న కస్టమర్స్ వాళ్ళకి రిటర్న్ ఇవ్వట్లేదు డబ్బులు. అందుకని మీరు పాలసీ తీసుకున్న ప్రతిసారి ఒక క్లాజ్ మీరు వెతకండి, అన్ని డే కేర్ ట్రీట్మెంట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయా లేవా, ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ అయి ఉండాలి. ఎందుకంటే ఏ సమస్య వస్తుందో మనకి చెప్పి రాదు, అది వచ్చినప్పుడు మనకి అది అండగా ఉండాలి మనం తీసుకున్న ఇన్సూరెన్స్. ఎనీవేస్ ఎన్ని స్కామ్స్ జరిగినా ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ అన్ని క్లాజ్లు జాగ్రత్తగా చదువుకొని యూ హ్యావ్ టు టేక్ ఎన్ ఇన్సూరెన్స్ పాలసీ. కింద డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో లింక్ ఉంది, ఒకసారి మీరు కొట్టి చెక్ చేయండి. నేను మీరు పాలసీ తీసుకునే ముందు డిట్టో ఇన్సూరెన్స్ ప్రతి క్వశ్చన్ మీరు అడగండి, 7 questions మీరు అడగండి మీరు ఆ ఇన్సూరెన్స్ పాలసీ కొనే ముందు. నేను చెప్పిన పాయింట్స్ కాకుండా మీకు ఏదైనా పాయింట్ అనిపించినా, ఏదైనా ఒక స్కామ్ తెలిసినా మీరు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను రోజు పనిచేయడానికి, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే కారణం. మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా ఈ వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉండుంటే, నేను రోజు వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నొక్కారుగా, డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో రీసెంట్గా జరిగిన షేక్ హసీనా గారి ఇష్యూ గురించి, బంగ్లాదేశ్ గురించి ఏమాత్రం డౌట్ ఉన్నా ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా వీడియో స్టార్టింగ్లో నేను మెన్షన్ చేసిన ఐబొమ్మ ప్రెస్ మీట్ గురించి మీరు ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. ఆయన సజ్జనార్ గారు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ రవి అనే క్యాండిడేట్ గురించి. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.